పాతికేళ్ల ప్రస్థానంపై రాజసోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఎలకతుర్తి సభ ఏర్పాట్లను ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే కెప్టెన్ వడతల సతీష్ కుమార్ మరి పర్యవేక్షిస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. మరి సభకు సంబంధించిన అంశాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క రాజసోత్సవ సభ ఏర్పాట్లు చేస్తున్నారు? గత నెల 26, 27 తారీఖు నుంచి వెళ్ళి మేము రాజసోత్సవ సభను ఇక్కడ జాగా అంటే ఇది కన్వీనియంట్ ప్లేస్ చూడమని చెప్పి అడగడం జరిగింది. మరి కన్వీనియంట్ ప్లేస్ ఎలకతుర్తిలో అవైలబిలిటీ ఉంటుందా ఉండదా అని చెప్పి సార్ చెప్పగానే వెంటనే ఫాలో అప్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులతోని మాట్లాడి ఎన్ని ఎకరాలు మనకు అందాజా దొరికేటటువంటి ఆ రోజే వాళ్ళు దాదాపు 1100 ఎకరాల దాకా మనకు అవైలబిలిటీ ఉన్నట్టు దొరికేదని చెప్పి ఎన్ఓసి ఇస్తాను రెడీ ఉన్నానని చెప్పి ఆ రోజు చెప్తే దాని మ్యాప్ అన్ని డిజైన్ తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కేసీఆర్ గారి దగ్గరికి సార్ చూసి మరి మనకు ఎట్లుంటుంది ఏముంటుంది మనకు ఎన్ఓసి ఇస్తారా అవన్నీ కూడా మీరు డీటెయిల్గా తీసుకొని రావాలని చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే మేము డీటెయిల్గా తీసుకొని ఎన్ఓసీస్ కూడా వితిన్ 24 hours దాదాపు 1250 ఎకరాల దాకా ఎన్ఓసీలు కూడా మాకు అందని అవన్నీ కూడా రిపోర్ట్స్ తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఈ లొకేషన్ ఎట్లున్నది ఏంది అని చెప్పి మళ్ళీ ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తామంటే మొత్తం మళ్ళీ డ్రోన్తో అంతా కూడా వెరిఫై చేసి సార్ దగ్గర మళ్ళీ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ తీసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం ఎన్ఓసి ఇవ్వడం రైతులు అంతా ఇదంతా కూడా వితిన్ 1 or 2 days లోపల జరుగుతుంది. దాంతో ఇమీడియట్గా ఇక్కడ వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి సభ ప్లేస్ డిసైడ్ అయింది. దీంతో పాటు అనుగుణంగా మనకు అటు ఇటు అన్ని వైపులో కూడా లెఫ్ట్ కానీ రైట్ కానీ ఫ్రంట్ కానీ అంతే కూడా పార్కింగ్ కోసం మనకు అవైలబిలిటీ స్పేస్ కూడా ఎక్కువ రావడం జరిగింది. మొత్తం ఇప్పుడు 1250 ఎకరాలే కాకుండా ఇంకా 300 ఎకరాలు కూడా రైతులు అదనంగా పార్కింగ్ కోసం కావాలంటే కూడా ఇవ్వడం జరిగింది. 169 ఎకరాల ప్రాంతం లోపల ఇప్పుడు ఈ యొక్క సభ వేదికబోతున్నాము. దీని పక్కకుంటే దాదాపు 500 ఎకరాల దాకా వరంగల్ నుంచి వచ్చే వాహనాలు అన్నిటి కూడా మనము పార్కింగ్ కోసం అవైలబిలిటీ చేసినాము. ఎదురుగా 300 ఎకరాల దాకా కూడా కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి చేసినాము. ఇటువైపు కూడా దాదాపు 300 ఎకరాల దాకా కూడా మరి సిద్దిపేట నుంచి వెళ్ళి మెదక్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఎండాకాలం కాబట్టి మరి చాలా సానుకూలంగా వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా వెళ్ళిపోవాలని చెప్పి కేసీఆర్ గారి డైరెక్షన్స్ మీద ఇక్కడ అన్ని వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇదే కాకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మంచినీళ్ళ బాటిల్ దాదాపు 10 లక్షల మంచినీళ్ళ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది కూడా వచ్చిన ప్రతి ఒక్క